నెల్లూరు జిల్లా తీర ప్రాంత గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. ఈ నెల 19న తుమ్మలపెంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్న మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నారు. బోగోలు మండలంలోని కొత్తూరు, పాతపాలెం, తాటిచెట్లపాలెం, కొత్త బంగారుపాలెం, పాత బంగారుపాలెం, చంట బంగారుపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటనతో పండుగ వాతావరణం కనిపించింది. మహిళలు హారతులతో స్వాగతం పలికితే యువత భారీగా తరలివచ్చి నినాదాలతో గ్రామాలను మార్మోగించారు. ప్రతి మత్స్యకార కుటుంబం సీఎం సభకు హాజరు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మత్స్యకార సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, సీఎం చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇస్తూ మత్స్యకారులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా మనమే ఒక పారిశ్రామిక వ్యక్తులుగా అవతారం ఎత్తొచ్చు. మనోళ్ళే బోట్లు 10 మంది కలిసి తలా 4 లక్షలు వేసుకుంటే బోటు వస్తే మిగతా సబ్సిడీ ఇచ్చేటట్టుగా మేము ఈ రోజున 100 బోట్లకి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు నివేదికలు పంపాం. ఈ రోజు రేపట్లోనే ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచించి రేపు 19వ తేదీ మనకు హామీ ఇవ్వబోతున్నాడు. కాబట్టి అటువంటి వేదికకి మనందరం కూడా మిమ్మల్ని పేరు పేరున ఆహ్వానిస్తున్నా. మన ఇంటిలో శుభకార్యం జరిగితే, మన ఊర్లో సీతారాముల కళ్యాణం జరిగితే ఎలా అయితే మనం బంధు సమేతంగా మనం అటెండ్ అవుతున్నామో, ఈ రోజు మత్స్యకారుల మహోత్సవం, ఇది మత్స్యకారుల పండగ. రేపటి రోజున మనకి రాముడైన చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు మన గ్రామానికి, మన ప్రాంతానికి వస్తున్నాడు. కాబట్టి మన అందరం కూడా తరలి వెళ్ళి తప్పకుండా దాన్ని చూసి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. నేను గెలిచిన తర్వాత 2 సంవత్సరాలకి మత్స్యకారులకు సంబంధించిన ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని పేరు పేరున ఆహ్వానించాలి, నేనే రావాలి, మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాలి. కాపుల సమక్షంలో అందరినీ రమ్మని దండోరేసి ఊరందరూ కలిసి రండి అని చెప్పి పిలవడానికే ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, రేపు 10 గంటలకి ముఖ్యమంత్రి గారు 19వ తేదీ ఉదయం వస్తే 12:30 గంటల లోపల మీ మత్స్యకారులతోటి ముఖాముఖి మాట్లాడటం కానీ, మీ యొక్క కోరికలు తీసుకోవడం కానీ, మీరు కూడా వచ్చేటప్పుడు మీకు కావాల్సినటువంటి కాలనీల దగ్గర నుంచి, మీకు కావాల్సిన పెన్షన్ల దగ్గర నుంచి, ఎవరికైతే మత్స్యకారులకు సంబంధించిన 20,000 అవసరం రావటం లేదో వాళ్ళందరూ కూడా అర్జీలు తీసుకురండి. అక్కడ 100 మందిని ముఖ్యమంత్రి గారు ఆ కార్యాలయం నుంచి ప్రతినిధులు వచ్చి కూర్చుంటున్నారు. పీజీఆర్ఎస్ కింద ముఖ్యమంత్రి గారి ప్రతినిధులు వచ్చి మీ అందరి దగ్గర అర్జీలు కూడా తీసుకుంటున్నారు. తీసుకొని విత్తిన 15 రోజుల లోపల వాటికి పరిష్కారం చేసేదానికి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ రోజే దానికి కూడా అనుమతులు వచ్చినాయి. కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్ సమస్యలు కానీ, కాలనీల సమస్యలు కానీ, ఇళ్ల సమస్యలు కానీ, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా రేపు అక్కడికి వచ్చి తెల్ల టీ-షర్టు, తెల్ల ప్యాంట్ వేసుకుని, తెల్ల టోపీ పెట్టుకుని పీజీఆర్ఎస్ అని రాసిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, మన సచివాలయ స్టాఫ్ అక్కడ 100 మంది ఉంటారు. అక్కడ వాళ్ళకి అర్జీలు ఇస్తే 15 రోజుల లోపల మీకు ఆన్సర్ వచ్చే విధంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ సమస్యల పరిష్కారం అవుతే తప్పకుండా 12:30 గంటకల్లా సభ ముగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఆతిథ్యం ఇవ్వాలని, మీకు అందరికీ భోజన సదుపాయాన్ని కూడా నేనే ఏర్పాటు చేశాను. బంతి భోజనం చేసి తప్పకుండా మీరు ఇళ్ళకి పోయే విధంగా మీకు అందరికీ కూడా సాదరంగా ఆహ్వానించారు. నా ఇంటి ఫంక్షన్ లాగా భావిస్తున్నా. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని, ఫిషింగ్ హార్బర్ కట్టిన వ్యక్తిని. మీకు నాకు ఒక అనుబంధం ఉంది. మత్స్యకారులు ఎక్కువగా నా మీద ప్రేమానురాగాలతో ఉన్నారు. కాబట్టి మీకు అందరికి కూర్చోబెట్టి నేనే వడ్డించి అన్నం పెట్టి పంపించాలనే ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి వచ్చాను. కాబట్టి తప్పకుండా ఈ మత్స్యకార మహోత్సవానికి మీరందరూ కూడా విచ్చేసి ముఖ్యమంత్రి గారిని ఆనందింపజేసి, ముఖ్యమంత్రి ద్వారా మనం అన్నిటినీ కూడా సాధించి, మన రేపు సాధన తడ మొదలుకొని శ్రీకాకుళం వరకు మన మత్స్యకార సోదరులు అందరూ కూడా రేపు కావలి సభ మీద అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి గారు ఏమి ఇవ్వబోతున్నారని, ఆ ఇవ్వబోయేటువంటి హామీని మన అందరం నెరవేర్చుకునే దానికి మీరందరూ కూడా తల్లిరండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.